అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తే సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము జూన్ మాసము 5వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశం సత్యవంతుడు. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 28వ వచనము, యెహోవా నా ప్రభువా, ఈ మేలు దయచేయుదునని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చి ఉన్నావే. నీవు దేవుడువు గనుక నీ మాట సత్యము. ప్రభు యొక్క నామమును ఎరిగేటువంటి జ్ఞానమునందు ఒక భాగము ఆయన సత్యవంతుడు అనుటను గ్రహించుటై ఉన్నది. ఆయన పరిపూర్ణముగా నమ్మకస్తుడు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చెయ్యకుండున, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండున. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని ఆయన బేరించి చెప్పాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. కొందరు నోటిని తరిస్తేనే చాలును, కుట్రాలపు జలపాతం నందు నీళ్లు పడుచున్నట్లుగా కుమ్మరించుచూనే ఉందురు. అందుచేతనే న్యాయస్థానముల యందు ఒకరిని బైబిల్ గ్రంథంపై సత్యము చేసిన పిదప వారి యొక్క వాంగ్మూలమును ఆలకింతురు. సత్యము చేసిన తర్వాత కూడాను అనేకులు అబద్ధమునే పలుకుదురు. అపవాది అయ్యున్నవాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. అతడు అబద్ధికుడు మాత్రము కాదు, దొంగిలించుటకును హత్య చేయుటకును నశింప చేయుటకును వచ్చుచున్నాడు. యేసు సెలవిచ్చెను, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. అనేకులు క్రీస్తు కనబరిచిన సత్య మార్గమునందు రాకుండా పలు రకములైన బానిసత్వమునకు లోనై ఉన్నారు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. పలు శతాబ్దాలకు పూర్వము ఇండియాని పరిపాలించి సత్యమేవ జయతే అని బేరించెను. దానిని తెలుగునందు సత్యమే జయించును అని భాషాంతరము చేసి ఉన్నారు. దాని యొక్క అర్థము ఏమిటి? లోకమునందు వేల కొలది మతములు ఉండినప్పటికీ, తత్వజ్ఞానులు ఉండినప్పటికీ, సత్యవంతుడైన యేసే జయమును పొందును అనుటే ఉన్నది. నమ్మకమైన వారును సత్యవంతులను ప్రభుతో కూడా జయమును స్వతంత్రించుకుందురు. ప్రభు మీకు ఒక వాగ్దానమును దయచేసి ఉన్నట్లయితే దానిని దృఢముగా పట్టుకొని ఆసక్తితో ప్రార్థించుడి. యేసు సెలవిచ్చెను, ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. తాను చెప్పిన దానిని నెరవేర్చుటకు ప్రభు శక్తి గలవాడును సత్యవంతుడై ఉన్నాడు. దావీదు సెలవిచ్చెను, యెహోవా నీ కృప ఆకాశం అంటుచున్నది, నీ సత్య సందత్వమును అంతరిక్షమును అంటుచున్నది. 36వ కీర్తన 5వ వచనం. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశం నుండి నీతి పారదూచు. 85వ కీర్తన 11వ వచనం. యేసు మీ దుఃఖములను భరించి ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనం. మీ యొక్క బలహీనతలను వహించుకొని మీ రోగములను భరించెను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం. మీ యొక్క పాపములను దోషములను భరించి ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11 మరియు 12 వచనం. దేవుని బిడ్డలారా, సత్యం గల మన దేవుని యొక్క మాటలను మీరు విశ్వసించినట్లయితే మీ యొక్క దుఃఖములు తొలగిపోయి సంతోషించేదురు. నేటి ధ్యానమునకై మీ యొక్క సత్యమునందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. నేటి వేద పఠనము ఉదయం 2వ దినవృత్తాంత గ్రంథం 23 మరియు 24 అధ్యాయము. సాయంత్రము యోహాను సువార్త 15వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించును గాక. ఆమేన్ గాక.